ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించింది. సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆక్షేపిస్తూ వివిధ పట్టణాల్లో సామాజిక వర్గాల వారీగా రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో రాష్ట్ర జాతీయ రాజకీయాలపై చర్చించింది. సామాజిక వర్గాల వారీగా భారీ సదస్సులు నిర్వహించాలని తీర్మానించింది. జనవరి 23న వరంగల్లో బీసీలు చేతివృత్తుల సదస్సు జరపాలని నిర్ణయించింది. సంక్షేమ రంగ సమస్యలపై అనంతపురంలో, యువత సమస్యలపై కరీంనగర్లో, మహిళా సదస్సు విశాఖలో, మైనార్టీల గర్జన కర్నూలులో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో మహానాడు ద్వారా వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్ సమావేశం ఇంతవరకు ఎప్పుడూ ఎన్నడూ జరగని విధంగా వెనుకబడిన వర్గాలు, చేతి వృత్తులు రాష్ట్రం నలుచెరగల నుంచి అక్కడికి రప్పించి మహాగర్జన చేయడానికి ఈరోజు పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించాం. క్షేత్ర స్థాయిలో భూ కుంభకోణాల మీద, భూ కబ్జాల మీద, అవినీతి మీద, ఇళ్ల మీద, ఇటువంటి ఎన్ఆర్ఈజీపీ మీద, పింఛన్ల మీద 7-8 ప్రధానమైనటువంటి అవినీతి కార్యక్రమాల మీదను దృష్టి సారించి క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం తాలూకు అవినీతిని ఎండగట్టాలని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నిర్ణయించాం. రైతు సమస్యలపై యూఎన్పీఏ చేపట్టిన ఆందోళనతో కేంద్రం దిగివచ్చిందని పొలిట్ బ్యూరో పేర్కొంది. వ్యవసాయం, రైతాంగ సమస్యలు లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఓ ఎజెండాకు రూపకల్పన చేయాలని సమావేశం అభిప్రాయపడింది. విశాఖ గిరిజనులపై జిందాల్ పరిశ్రమను ముఖ్యమంత్రి బలవంతంగా రుద్దుతున్నారని పొలిట్ బ్యూరో ఆక్షేపించింది.